హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఫోటోలండి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను బెంగుళూరులో ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారండి, ఇక్కడున్నాను. అసలు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎంత పెద్దోళ్ళయ్యారా అనిపిస్తుందండి ఇదంతా చూస్తుంటే. యాక్చువల్‌గా ఒక తల్లిగా చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచి, పెద్ద చేసి, వాళ్ళు మళ్ళీ ప్రయోజకులయ్యి, అమ్మ నీకేమన్నా కావాలా, కొన్నా అనే స్థాయికి ఎదిగి మనకు కనిపిస్తుంటే ప్రతి తల్లికి వచ్చే ఆనందమేనండి. మీ అందరికీ కూడా తెలిసే ఆనందం. అయితే ఇది ఇలా చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా కూడా అనిపిస్తూ ఉంటది కదండీ. ఒక అన్నా చెల్లెల బంధం కూడా చాలా గొప్పదండి. చిన్నప్పటి నుంచి కూడా ఒక తల్లి ఒక అన్నయ్య చెల్లిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. చెల్లి కూడా అన్నయ్యతో ప్రేమగా ఉంటది. దెబ్బలాడుకుంటారు, కుట్టుకుంటారు. పెద్దయ్యకి కూడా కుట్టుకుంటారండి. కానీ ఏదైనా ఒక విషయం వచ్చేటప్పటికి చెల్లికి అన్నయ్య భరోసాగా, అన్నయ్య చెల్లికి భరోసాగా ఉంటారు. వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. తర్వాత మనల్ని ఏమి అనేవారు వాళ్ళని. అన్నయ్యని అంటుంటే ఎందుకు అంటున్నావు అంటారు, చెల్లిని అంటుంటే ఎందుకు అంటున్నావు అంటారు. అంటే అన్నయ్యకి చెల్లి అంటే ఒక బాధ్యత అండి, చెల్లెలికి అన్నయ్య అంటే ఒక ప్రేమ. అలా ఉంటారు ఇద్దరు కూడా. అలాగే నేను ఎలా ఉంటానంటే వాళ్ళతో చాలా సరదాగాను ఉంటాను. అలాగే చాలా క్రమశిక్షణగా, చాలా ఖచ్చితంగా పోరాడుతూ ఉంటాను. ఏదైనా ఒక విషయాన్ని గురించి నచ్చకపోతే నచ్చలేదని, ఇలా ఉండాలని, మారాలని చెప్తూ ఉంటానండి. అలాగే చాలా నాటీగా ఉంటాను వాళ్ళతో. ఏదైనా ఒక స్ట్రిక్ట్‌గా ఉండేటప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటానండి. చాలా అల్లరి చేస్తాను వాళ్ళతో పాటు కలిసి. అసలు మేము ఇంట్లో మేమే ఉన్నప్పుడు, లేకపోతే బయటికి ఏదన్నా టూర్‌లకెళ్ళినప్పుడు కూడా నేను చాలా యాక్టివ్‌గా ఉంటానని అనుకుంటారు అందరూ. ఉంటానండి. కానీ మా ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాను నేను. మా పిల్లల కన్నా బాగా ఎక్కువ అల్లరి చేసేది నేనేనేమో అనిపిస్తది. నన్ను వాళ్ళు కామెడీగా ఏదోటి ఎటకారం చేస్తూ ఉంటారండి. నేను వాళ్ళని అంటూ ఉంటాను. అంటే అవన్నీ గుర్తొస్తే ఇలాంటి ఫొటోస్ చూసుకున్నప్పుడు మెమరీస్ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండీ. కానీ ఈ రోజుల్లో ఒక్కొక్కళ్ళే పిల్లల్ని కంటుంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఇద్దరు పిల్లలనేది ఉండాలి కనీసం. అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి తల్లి, తండ్రి ఎప్పటికీ భూమి మీద ఉండరండి. కాబట్టి ఒకళ్ళంటూ ఒకళ్ళకి భరోసాగా ఉండి నిలబడడానికి ఒక అన్నయ్య ఒక తండ్రిలా వ్యవహరిస్తాడండి. ఒక చెల్లెలు ఒక తల్లిలా వ్యవహరిస్తుంది ఎప్పటికీ కూడా. కాబట్టి అందరూ కూడా పిల్లలును ఇద్దరే ఉంటే బాగుంటుందని చెప్పాలనిపించిందండి నాకు. అలాగే మా పిల్లలతో నేను నా ఫొటోస్ అండి చాలా నాటీగా ఉంటాను. చాలా అల్లరి చేస్తాను. ఎప్పుడైనా వీలైతే కొన్ని వీడియోస్ ఉన్నాయండి, అవి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే ప్రతి తల్లిదండ్రులకి ఉన్న ఎమోషనల్ స్టోరీయేనండి ఇది. ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. ఇక్కడుండి పిల్లల దగ్గరే ఎంజాయ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను.